జీవితంలో మా జీవితంలో జరిగిస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన దేవా కార్యమును తలపోసుకొనుచు ఆరాధించడానికి మీరు ఇచ్చిన మీ కృపకై స్తోత్రాలు. మా తండ్రి మాకు కాదు, మాకు కాదు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు కలుగుటకు మీరు సహాయము చేయండి. దేవాట్లు ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్న ఎండవేడి నుంచి తప్పించండి. కరెంటును మైక్ సిస్టమ్ ఆరాధన వర్తమానము ద్వారా దేవా నామా హృదయములను సందర్శించండి. దేవా ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వస్తున్నారో అటు వారి అందరినీ ఉద్దేశించి మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత ఆరాధన సమయమును దేవ మీరే దీవెనకరంగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. బలవర్తమానం ద్వారా సరిచేయబడి దేవా చక్క చేయబడి మా తండ్రి అట్లాగూ యోగ్యకరమైన రీతిలో బలం చేరుటకు మీరు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ దేవ చివరి ప్రార్థన చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని మేము ఆనందించి అనుభవించినట్లు మీరు అనుమతించమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 721. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి, యేసుని నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి, నేను దీనుడాను కాను గర్వముతో నిండి ఉన్నాను, నీదు వినయముతో నింపుము, నేను దీనుడాను కాను గర్వముతో నిండి ఉన్నాను, నీదు వినయముతో నింపుము, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, ప్రేమగలవో ప్రభువా లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిశ్చితివి, ప్రేమగలవో ప్రభువా లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిశ్చితివి, ఈ ప్రేమ చూపాలేను కఠినోడనై ఉన్నాను, నీ ప్రేమతో నింపుము, ఈ ప్రేమ చూపాలేను కఠినోడనై ఉన్నాను,
నీ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, ప్రభువాని వందరి ఎడల శాంతము వాహించితివి, ఎవరునో నాశింపక ఉండవలెనని. ప్రభువాని వందరి ఎడల శాంతము వాహించితివి, ఎవరునో నాశింపక ఉండవలెనని. నేను సాధించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సాధించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘములా నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘములా నంటుచున్నది. నేనయోగ్యదాసుడను నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయోగ్యదాసుడను నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. పాట సంఖ్య 722, సాంగ్ నెంబర్ 722.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నీక కలవారే ధన్యులు. నందం కలవారే ధన్యులు. నమ్మిక గలవారి ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందం కలవారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నవారు ధన్యులు. ఆత్మ విషయంబై దీనులుగానున్న వారే ధన్యులు. నీతి కొరకు ఆకలి కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంబై దీనులుగానున్న వారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగి ఉన్నవారు ధన్యులు. సాత్వికులు సమాధానం పరచువారే ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగి ఉన్నవారు ధన్యులు. సాత్వికులు సమాధానం పరచువారే ధన్యులు. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. క్రీస్తు నిమిత్తం దారిద్రులై
మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. పరలోకంలో చేరుటకు ధన్యులు. ప్రభు యేసు క్రీస్తు నందు మృతి నొందు వారందరును ధన్యులు. పరలోకంలో చేరుటకు రక్షణ కలవారి ధన్యులు. ప్రభు యేసు క్రీస్తు నందు మృతి నొందు వారందరును ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. చూచినము వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ప్రియ సోదరి నిరీక్షణానుంచుము. చూచినము వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ప్రియ సోదరా ప్రియ సోదరి నిరీక్షణానుంచుము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన ఫలమొందువారు ధన్యులు ధన్యులు. పాట సంఖ్య 726.
స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే ఆరాధించి, మహిమా పరతుము ఈలలో, మహిమా పరతుము ఈలలో. స్తుతికి పాత్రుడా, స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. మా పాపములు మమ్ము నీకు బహుదూరం చేర్చగా, మా పాపములు మమ్ము నీకు బహుదూరం చేర్చగా. ఏ పాపమెరుగని ప్రభువా, మాకై సిలువా బలి అయితివా. నీ రక్తముతో మమ్ము కడిగి, నీ చెంతకు చేర్చితివా. నీ రక్తముతో మమ్ము కడిగి, నీ చెంతకు చేర్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. లోకాశకు లొంగిపోయి, నీ సహవాసమును వీడగా. లోకాశకు లొంగిపోయి, నీ సహవాసమును వీడగా. ఆకాశమును వీడి మాకై నీతో సహవాసము సాగితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చి, పరమ స్వాస్థ్యము తీర్చితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చి, పరమ స్వాస్థ్యము తీర్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమయ్యుండగా, నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమయ్యుండగా, త్వరగా రానయ్యున్న ప్రభువా, పరమ నిరీక్షణ నీతివా. నీ రాకకై ఎదురు చూడా, సిద్ధపాటును నొసగితివా. నీ రాకకై ఎదురు చూడా,
చిత్రపాటును సాగితేవా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా నిత్యము నిన్నే ఆరాధించి నిత్యము నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఈలలో మహిమా పరతుము ఈలలో స్తుతికి పాత్రుడా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. గత వారం నుండి మనం ఏం ధ్యానిస్తూ ఉన్నాము? మోటో కార్డులో ఉన్న మొదటి మాట కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. Book of Joshua, chapter 1, verse 9. Let's turn our Bibles as our usual part, book of Joshua, chapter 1, verse 9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మనం ప్రభుని ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్య భాగములో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అయితే మనకు వచ్చిన వాగ్దానం ఏమిటంట? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దాదాపుగా నేను ఈ బైబిల్ ఇక్కడే పెట్టి 2 ఏళ్ళ పైన అయింది. ఎప్పుడో దేవుడు నాతో మాట్లాడిన మాటను అట్నే అండర్లైన్ చేసి పెట్టాను. కాబట్టి మనం మన జీవితంలో మనల్ని నడిపించేది ఎవరంట?
మనము నడిచే మార్గములో మనకు తోడై ఉండేది ఎవరంట? దేవుడే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకు ఎవరో సహాయము చేశారు అని మనం అనుకుంటాం. మనము నడిచే మార్గాల్లో మనకు తెలియకుండా ఎన్నో విపత్తుకరమైన పరిస్థితులు దాచబడి ఉంటాయి. మేము చూస్తూ ఉన్నప్పుడు చాలామంది జీవితాల్లో క్షణాల్లో యాక్సిడెంట్ నుంచి కాపాడబడిన జీవితాలు ఎంతో మంది ఉన్నాయి. మేము కూడా దేవుని కృపను బట్టి ఎన్నోసార్లు మేము అనుకుంటాం, అదే చక్కగా వెళ్తున్నాము కదా, మన మార్గంలో మేము వెళ్తున్నాము కదా అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా కళ్ళు మూసుకొని తెరిచే లోపే ఎన్నో పరిస్థితులు మేము చూడవలసి వస్తూ ఉంటుంది. అయితే తప్పించేది ఎవరంట? దేవుడే. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన జీవితాల్లో చాలా మటుకు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, అయ్యా నాకు జలుబు వచ్చిందంటే ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినందువల్ల కాదు, నేను పద్దన ప్రార్థన చేయలే, లేదంటే పద్దన ప్రార్థన చేసిన అయినా కూడా దేవుడు నన్ను మర్చిపోయినాడు అందుకు జలుబు వచ్చింది అని అనుకుంటాం. సాధారణంగా నువ్వేం నీళ్ళు తాగినావు, నీకు జలుబు, నీకు చల్లనీళ్ళు అంటే పడవు. చల్లనీళ్ళు పడనప్పుడు చల్లనీళ్ళు తాగడం ఎవరు తప్పది? మన తప్పు. ఇప్పుడు కూడా అంటారేమో, అయ్యో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును నీవు నడుచు మార్గం అంతటిలో. దేవుడు అన్నాడా? దేవుడు ఎప్పుడైనా సరే అయ్యా ఏం కాదయ్యా నువ్వు నడిచే ప్రతి మార్గములో అది నీకు హాని చేసేదైనా సరే నేను తోడుగా ఉంటాను అని అన్నాడా? అన్నాడు. ఎప్పుడన్నాడు? అది ప్రభు కొరకు పని చేసేదైతే, ప్రభు కొరకు వెళ్ళే మార్గం అయితే. ఉదాహరణకి చెప్తానండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నెంబర్ 1 ఎగ్జాంపుల్, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నెంబర్ 2 ఎగ్జాంపుల్. వాళ్ళు నడుస్తూ ఉన్న మార్గములు ఎట్లాంటివంట? వారి దేవుని కొరకై వారు చచ్చిపోవడానికి తీర్మానం చేసుకుంటా వచ్చిన దినాలవి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయించబడింది, అయ్యా ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారము చేయరో వారు ఏం చేయబడతారంట? అగ్నిగుండములో వేయబడతారు అని ఒక రాజు చెప్పాడు. ఎవరంట ఆయన? నెబుకద్నెజరు కదా. నెబుకద్నెజరేనా? నెబుకద్నెజరు దర్యావేశ. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 3. బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 3. నెబుకద్నెజర్ కదా. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, అయ్యా ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు నమస్కారము చేయరో వీరందరూ ఏం చేయబడతారంట? అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పాడు. అయితే అక్కడ ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ మార్గం ఎంచుకున్నారంట? దేవుని కొరకై చచ్చిపోయే మార్గం ఎంచుకున్నారు. వారి సొంత ఆలోచన కోసం కాదు, అరే మమ్మల్ని రాజుగా చేయాలా నువ్వు, లేదంటే మేము గొప్ప వారముగా చేయబడాలి అన్న ఆలోచన వారికి లేదు. వారికి ఉన్న ఆలోచన, అయ్యా నన్ను ప్రేమించి నా జీవితమును బాగుపరిచిన నా దేవుని కోసం నేను చచ్చిపోయినా కూడా ఆయన విలువ చెల్లించలేను అని వారు ఏం చేస్తా వచ్చారంట? తమ దేవుని కొరకు తమ ప్రాణాలు విడిచిపెట్టడానికి. అందుకే శద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు, అయ్యా ఈ విధముగా మా దేవుడు మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము మాత్రం ఏం చేయమంట? నీవు నిలవబెట్టించిన ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయము అన్నారు. అంటే వారు ఏర్పరచుకున్న మార్గము వాస్తవానికి చూస్తే అది కఠినమైనదే. అయితే అది ఎవరి మహిమ కొరకై వాళ్ళు వాడుతూ ఉన్నారంట? దేవుని మహిమ కొరకై మాత్రమే. దేవుని కొరకు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీవు దేవుని నామమును మహిమపరచడం కోసమై నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా కూడా ఆ మార్గములో నిన్ను కాపాడేవాడు ఎవరంట? దేవుడే. ఇఫ్ యూ హ్యావ్ చూజన్ యువర్ ఓన్ పాత్ దెన్ నో వన్ విల్ కమ్ అండ్ రెస్క్యూ ది. నీవు నీ సొంత మార్గం ఏర్పరచుకున్నావనుకో, నీ సొంత మార్గములో అపాయాలుంటే దేవుడు నిన్ను కాపాడడు. అయితే నీవెప్పుడైతే దేవుని కొరకై, దేవుని పని కొరకై, దేవుని మార్గములో నీవు నడుస్తూ ఉంటావో అప్పుడు వచ్చే ప్రమాదాలన్నిటినీ ఎవరంట మనల్ని తప్పించేది? ఆయనే. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక 3 విభిన్నమైన మార్గములను నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, లూక్ గాస్పల్ చాప్టర్ 21. లూకా సువార్త 21వ అధ్యాయం. మొట్టమొదటి మార్గము. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా మనము చదివే ప్రయత్నం చేద్దాం.
అనగా ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. రెండవ వచనం చదవండి మీరందరూ. బీదరాలు కాదు, బీద విధవరాలు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. రైట్. ఇక్కడ చూస్తే నేను ఏం మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నానంటే, స్వేచ్ఛ మార్గము ఏంటంట? స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే స్వతంత్రం. ఏంటి స్వతంత్రం అంటే? ఆగస్టు 15 వచ్చే తలకి మనం ఏం చేస్తాం? కండిషన్స్ లేని. ఒక మాటలో చెప్పాలంటే, మనకు నచ్చిన పని చేయగలిగే అర్హత ఉండటం మన అర్థం కదండి. ఒక మాటలో చెప్పాలంటే, మనంతటా మనకి ఏది చేయాలనిపిస్తే అది చేయడానికి మనకు అర్హత ఉండటం ఏంటంట? స్వాతంత్రం. స్వాతంత్రం లేదనుకోండి ఏముంటది? రెండోది రైట్, బానిసత్వం. ఇఫ్ వి డజంట్ హ్యావ్ ద ఫ్రీడమ్, దెన్ వి మస్ట్ బి ఇన్ ద స్లేవరీ. కాబట్టి స్వాతంత్రము లేకుండా ఉంటే ఎవరో మనల్ని పరిపాలిస్తూ ఉంటారు కదా. భూమి మీద అయితే మనల్ని ఎవరు పరిపాలిస్తారంట? ఎవరు పరిపాలిస్తారు? ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే భూమి మీద ఈ భూమి అన్నది ఎవరి రాజ్యం అంట? అంధకార సంబంధమైన రాజ్యము, అపవాది రాజ్యము, లేదా సాతాను రాజ్యము. వాడి రాజ్యములు మనం ఏం చేస్తా ఉన్నామంట? మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూస్తే ఈ సారాంశం 21వ లూకాసు వార్త మొదటి 4 వచనాల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చొని ఉన్నారంట? ఆయన ఆ యొక్క కానుక పెట్టె దగ్గర ప్రభు కూర్చొని ఉన్నాడనమాట. ఎందుకు? ఎవరెంత ఎక్కువ ఇస్తే వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో యేసయ్యకు నా హృదయం ఇవ్వకుండా నేను ఒక 10,000 కానకిస్తే కనుక ఆ దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని భావిస్తారు. అయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఏ వ్యక్తి కూడా తన యొక్క డబ్బు చేత కానీ, తన యొక్క ఆస్తి చేత కానీ, తన యొక్క బలము చేత కానీ, తన యొక్క జ్ఞానము చేత కానీ రక్షణ అన్నది సంపాదించుకొనలేడు కదండి. బైబిల్ వెరీ క్లియర్లీ సేస్ దట్ నో వన్ విల్ రిసీవ్ ద సాల్వేషన్ not with money, not with power, not with strength, not with their wealth. So that's what the Bible says. Maybe many of the people were థింకింగ్ అబౌట్ దిస్ వే. చాలా మంది ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, అయ్యో ఎక్కువ ధనవంతులుగా ఉంటే మనము డబ్బిచ్చి ఆ పరలోక రాజ్యమును, ఆ స్వర్గ రాజ్యమును, స్వాతంత్రము మనము చేసుకోగలమని భావిస్తారు. అయితే కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అయ్యా ఒక వ్యక్తి దేవునికి హృదయం ఇవ్వకుండా తన ఆస్తి ఇచ్చిన, ఒక వ్యక్తి దేవునికి హృదయం ఇవ్వకుండా తన బలాన్ని ఉపయోగించిన, ఒక వ్యక్తి దేవునికి తన హృదయం ఇవ్వకోకుండా తన దగ్గర ఉన్నదంతా చెల్లించినా కూడా ఆ వ్యక్తి పరలోక రాజ్యమునకు వారసుడు కాలేడు. ఎంత చక్కగా ఉందో చూడండి. కాబట్టి పరలోక రాజ్యమునకు ఒక వ్యక్తి వారసుడిగా, వారసురాలిగా చేయబడాలంటే మొట్టమొదటి అర్హత ఏముండాలంట? తన హృదయము దేవునికి చెందినదిగా ఉండాలంట. తన హృదయము తనకు చెందినగా ఉందనుకోండి, ఏముంటాయంట? మేము చిన్నప్పుడు సండే స్కూల్లో వింటా వచ్చినాం. రవి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి ఒక హృదయం ఉంది. ఏంటంట? రవి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి హృదయం ఉంది. అయితే ఆ వ్యక్తి హృదయంలో ఏమేమి ఉన్నాయంటే చాలా సంగతులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే నెమలి, ఇంకోటి ఏంటంట పంది, ఇంకోటి ఏంటంట ఇంకేంటి చాలా అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి. ఏమ్మాయి వీబీఎస్కే అయిపోయిందా నీకు ఎనర్జీ? వీబీఎస్ అయిపోయింది అంకల్, ఇంకా అంతా వచ్చేసి నాకు అనుకునేవా? అటు అనుకోకూడదు, ఓకేనా? నిద్ర వచ్చి లేచి నిలబడు, మేము లేపకముందే, సరేనా? కాబట్టి అక్కడ చూస్తే ఆ రవి హృదయంలో ఏముంటా ఉన్నాయంట? చాలా అపవిత్రమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఎవరిని పరలోక రాజ్యమునకు వారసునిగా చేస్తారు అని అంటే, స్వేచ్ఛగా యేసుక్రీస్తు ప్రభు వారికి తన హృదయాన్ని ఇవ్వాల. అంతేగాని ఎవరో చెప్తే చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటారంటే, అన్నా మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? మత మార్పిడి చేస్తూ ఉన్నారు,
ఒక వ్యక్తిని ఒక్క ప్రశ్న నేను సూటిగా వేస్తా, ఎవరికైనా సరే ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే నిజంగా వారు చెప్పేది సత్యం అని నేను ఒప్పుకుంటా. వాస్తవానికి చూస్తే ఒక దొంగతనం చేసిన వాడు ఆ దొంగతనం ఒప్పుకోవడం కోసమై పోలీసులు చేయని ప్రయత్నాలు ఉండవు, అవునా కదండి? ఎన్ని ప్రయత్నాలు చేస్తారో వాడిని చెప్తారు ఫస్ట్, అరే ఒప్పుకోరా, మేము కొట్టము, నిన్ను రిలీజ్ చేస్తాం, నీకు జైలు శిక్షను కూడా తగ్గిస్తాం, మేము అధికారులతో మాట్లాడతాం, మేము జడ్జి సార్తో మాట్లాడతాం, ఒప్పుకోరంటే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రెండోది ఏం చేస్తారు, వాడిని 2 ఏట్లు కొడతారు. కొట్టినప్పుడు అరే ఇప్పుడైనా చెప్పురా, చూసినావా నీకు దెబ్బలు తగిలినాయి, ఇప్పుడైనా నువ్వు నోరు విప్పితే గనక ఇంకా నిన్ను కొట్టమురా మేము, ఇప్పుడైనా చెప్పురా బాబు అంటే వాడు చెప్పడు. చెప్పకపోతే ఏం చేస్తారంట, విచక్షణారహితంగా కొడతారు. అప్పుడు విచక్షణారహితంగా కొడతారు. అప్పుడైనా చెప్తాడా వాడు? చెప్పడు కదా. ఒక వ్యక్తి జైలు దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడానికైనా ఒప్పుకుంటాడు, కానీ ఏం చేయడంట, దొంగలించిన దొంగతనం సొమ్ము మాత్రం ఎక్కడుందో చెప్పడు. అట్లాంటిది అరే యేసయ్యను నమ్ముకోరా అని ఒక వ్యక్తిని కాలర్ పట్టుకుంటే సాధారణమైన వ్యక్తి వాడు యేసయ్యను నమ్ముకుంటాడండి? ఎంత అలా ఏమంటారు, విజ్ఞానం లేని జనాలు కదా, విజ్ఞానం లేని జనాలు. ఇప్పుడు నేనుండి అరే నువ్వు యేసయ్యను నమ్మురా లేకపోతే చస్తావు అని బెదిరించినంత మాత్రం వాడు నమ్ముతాడా? వాడు ఏమంటాడు, చచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు. అంత అవివేకంగా ఉన్నారా జనాలంటే? ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు కూడా ఇట్లాంటి ఆలోచనతో ఉన్నావేమో. అందరూ భయపెట్టో బెదిరించో పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నువ్వు ఇట్లే జీవించాలా అని చెప్పి భయపడిస్తున్నారన్న, అందుకే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనుచున్నారని భావిస్తా ఉన్నామేమో. కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏ పాస్టర్ అయినా సరే ఇంకొక వ్యక్తిని బలవంతంగా తీసుకొని వస్తే వాడు యేసయ్యకు చెందినవాడు కాదు. మందిరానికి రావచ్చు అంతే. నువ్వు మందిరంలో పాటలు పాడినంత మాత్రాన పరలోక రాజ్యంకు వారసుడిగా చేయబడలేవు. దేవుని మందిరంలో వాక్యం బోధించినంత మాత్రాన ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. యేసయ్యకి ఎప్పుడైతే మనము మన హృదయంలో చోటు ఇస్తామో, మన హృదయం ఆయనకు చెందినదిగా ఉంటుందో, అప్పుడు మాత్రమే మనం ఏం చేయబడతామంట, ఆ పరలోక రాజ్యమునకు వారసురాలుగా చేయబడతాం. ఇక్కడ ఈమె ఎట్లుందంట, ఎట్లిచ్చిందంట, దేవునికి ఇస్తా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఇచ్చింది. ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చింది. మనం ఇస్తామా? చాలా మంది యవన జీవితాల్లో ఏం చేస్తారంటే ఆదివారం దేవునికి ఇస్తారు, 6 రోజులు సాతానికి ఇస్తారు హృదయం కదా. ఆదివారం వచ్చేతలకి పరిశుద్ధమైన హృదయం కదా. అదే సోమవారం నుంచి శనివారం దాకా ఏ హృదయం? అపవాది హృదయం. అన్ని ఉంటాయి. ఇంకా మందిరం నుంచి బయటకు వచ్చినామా, అయిపోయి మందిరం వాక్యం అక్కడే, పాటలు అక్కడే, దేవుని స్తుతించిన స్తుతి అక్కడే. బయటకు వచ్చిన వెంటనే ఏంటంట, మురికి కాలువ వంటి జీవితం. ఇది కాదు ప్రభు కోరుకునేది. ఇలా మనం జీవించినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళము. ఆదివారం ఏమో దేవునికి నచ్చినట్లు, ఆదివారం ఏమో దేవునికి హృదయం ఇచ్చినట్లుండి మిగిలిన రోజుల్లో మన క్రైస్తవ జీవితమును మనం భ్రష్టు పట్టుకునేలాగా జీవిస్తే మనకంటే దౌర్భాగ్యపు జీవితం ఇంకెవ్వరిది ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా ద వే ఆఫ్ ఫ్రీడమ్, మొట్టమొదటిగా దేవుడు ఏ మార్గమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడంట, స్వేచ్ఛ అన్న మార్గాన్ని ఇచ్చాడు. ఏ వ్యక్తిని కూడా, చాలా మంది ప్రశ్నిస్తారన్నా యేసయ్య నిజమైన దేవుడు అయితే నీ యేసయ్య నన్ను మారుస్తూ ఉంటే నేను ఎందుకన్నా మారకుండా ఉంటాను? యేసయ్యకు చెప్పు, నా పేరు చెప్పు, అదో ఫలానా అని చెప్పు, నన్ను మార్చమని చెప్పు అని అంటారు. సరే ప్రియమైన తమ్ముడా, ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడంట, ఒక వ్యక్తిని బలవంతంగా మార్చడు. కావాలంటే చూడండి, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9 వర్స్ 1. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9 వర్స్ 1. సౌలు ఇంకను, అమ్మాయి కళ్ళు కనిపెడుతుంటే చదవద్దు అమ్మాయి. బెదరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంట, సౌలు దేవుని పిల్లలను చంపడం కోసమై, దేవుని పిల్లలను బాధ పెట్టడం కోసమై తనకు ఏదో దేవుడు అధికారం ఇచ్చాడు అన్నట్లు ప్రవర్తిస్తా ఉన్నాడు. అయితే 9వ అధ్యాయము 4వ వచనములో చూస్తే ఆ దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ సౌలు ఏం చేస్తా వచ్చాడంట, పొందుకుంటా వచ్చాడు. ఆ దేవుని ప్రసన్నత చూసినప్పుడు దేవుడు ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. ఏం వేశాడంట, సౌలా సౌలా నీవేలా నన్ను హింసిస్తా ఉన్నావు? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. వై యు ఆర్ హర్టింగ్ మీ? అప్పుడు సౌలు అన్నాడు, అయ్యో ప్రభువా నువ్వు ఎవరయ్యా నన్ను ఈ ప్రశ్న వేస్తా ఉన్నావు? నేను నిన్ను హింసించడం ఏంటి? నేను నిన్ను కొట్టడం ఏంటి? నేను నీకు బాధ కలిగించడం ఏంటి? నేను ఎప్పుడు నీకు అట్లాంటి పని చేయలేదు కదా
అని అన్నాడు. అయితే ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 25లో పరలోక రాజ్యమును గురించిన ఒక సందర్భము దేవుడు చెబుతూ వచ్చాడు, భూమి మీద ఉన్న నా ప్రజలకు మీరు సహాయము చేస్తే ఎవరికి చేసినట్లంట? నాకు చేసినట్లు అన్నాడు. అయ్యా నేను చెరసాల్లో ఉన్నా, నన్ను చూడటానికి రాలే. అయ్యా నేను రోగి అయి ఉన్నా, నన్ను పరామర్శించడానికి రాలే. అయ్యో నేను ఆకలి కొని ఉన్నా, నాకు భోజనం పెట్టడానికి రాలా అని అంటే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగి అయి ఉన్నావు, మాకు చెప్పింటే మేము వచ్చేవాళ్ళం కదా అని అన్నారు. అయితే వెంటనే ప్రభు అన్నాడు, భూమి మీద ఉన్న నీ పొరుగువానికి నువ్వు చేస్తే అది ఎవరికి చేసినట్లంట? నాకు చేసినట్లు. ఇది ప్రభు చెప్పిన మాట. కాబట్టి మనం మన జీవితంలో దేవుడిచ్చిన స్వాతంత్రము దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం? ఈ దినాల్లో రక్షింపబడినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రమును బట్టి ప్రతి మనుషుడు పాపమును ఎట్లా దాచుకొని చేయాలి అన్న వాటికి దేవుడిచ్చిన స్వాతంత్రమును ఉపయోగిస్తూ ఉన్నారు కదండి. చాలా మంది పాపం చేస్తూ ఉంటారు, పాపం అది ఎవరికి కనపడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చేసే పాపాలు మీకు కనపడతాయా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో సినిమాలు చూశానుకో మీకు తెలుస్తుందా? నేను సెల్ ఫోన్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరితోనో ఏదేదో మాట్లాడేది మీకు తెలుస్తుందా? తెలీదు. మీరు టీవీలు చూసేది నాకు తెలీదు, అలాగే మీరు సినిమాలు చూసేది నాకు తెలీదు, నేను సినిమాలు చూసేది మీకు తెలీదు. కాబట్టి అయితే ఎవరు చూస్తూ ఉన్నారంట? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనము చేసే ప్రతిదీ వినే దేవుడు కదా. ఈ దేవుడు మనకేమి ఇస్తా వచ్చాడు? స్వేచ్ఛను ఇస్తా వచ్చాడు. అంటే ఏంటి అర్థము? పాపము చేయటానికి వీలు ఉండి దేవుని కొరకు బ్రతకడం, అది స్వేచ్ఛ అంటే. ఉదాహరణకి యోసేపు జీవితంలో 37వ అధ్యాయంలో యోసేపు అంట వచ్చాడు, ఏమన్నాడు? ఈవెన్ దో దట్ జోసెఫ్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు కమిట్ సంథింగ్ అగైన్స్ట్ ద గాడ్ విచ్ వీ హ్యావ్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ సిన్. యోసేపు తన జీవితంలో తను దేవునికి వ్యతిరేకముగా పని చేయడం కోసమై తనకు స్వేచ్ఛ ఉంది, దాన్ని మనం ఈ దినము పాపము అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. చూడండి ఎట్లుందో. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు నీకు నాకు స్వేచ్ఛను ఇస్తూ ఉన్నది మనలను ఏం చేయడానికంట? స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా పాపమును జయించడం ఎట్లా అని నేర్చుకోవడం కోసమై, అంతేకాని స్వేచ్ఛ ఇస్తున్నాడు కదా అని మరింత రెట్టింపు పాపము చేయడానికి కాదు. కాబట్టి ఆమె ఎటువంటి మార్గం ఏర్పరచుకుంటా వచ్చిందంటే షీ హాజ్ చూజన్ ద వే ఆఫ్ ఫ్రీడమ్. ఏంటంటే మొట్టమొదటిగా స్వేచ్ఛ మార్గము. ఈ స్వేచ్ఛ మార్గంలో ఎట్లున్నావు నువ్వు? మునుపు మన జీవితం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మునుపు ఎట్లుందంట? మన నెత్తి మీద ఎవరున్నాడంట? సాతాను ఉన్నాడు. మేము VBSకి వెళ్ళేటప్పుడు అంకుల్ వాళ్ళు చెప్పారు, అరే నువ్వు కుట్టి సాతాను అంటే ఏంటంట? కుట్టి సాతాన్ అంటే చిన్న సాతాన్ అని అర్థం. చిన్న సాతాన్ ఏం చేస్తుందంటే, పాపం బాగా వాక్యం వింటా ఉన్నాం అనుకో, ఆహా వీళ్ళు వాక్యం వింటున్నారా, ఉండు వీళ్ళ సంగతి చెప్తా అని పాపం మనం నెత్తి మీదకి ఎక్కుతుందంట. ఏడికి ఎక్కుతా అంట? నెత్తి మీదకి. అబ్బా, ఇవన్నీ చేసేది ఎవరు? సాతాన్. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత బాగా కూర్చొని ఉంటాం కదా, అట్లా ఇట్లా తిప్పేదాకా వదిలిపెట్టాడు మనల్ని. అవన్నీ చేసేది వాడే, మనకు మాత్రం తెలియదు. మనం అనుకుంటాడు, అయ్యో వాక్యం చెప్తా ఉంటే నేను ఏందో ఇలా చేస్తున్నా, ఇలా గిరుకుంటా, ఏదో నవ్వగా ఉంది, ఇట్లుంది అట్లుంది అని అనుకుంటా. కాదు, అలా చేసేది ఎవడంట? వాడే కదా. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలంట? దేవుడిచ్చిన స్వేచ్ఛని మనము సద్వినియోగం చేసుకోవాలా. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక ఎలాగుండాలంట? వాక్యము ఏ విధంగా చెప్తా ఉందో ఆ విధంగా మనం నడవాలా. అదే జ్ఞానము. మనం వాక్యం చెప్పినట్లు కాకోకుండా మన సొంత మార్గంలో నడిచామనుకో ఏమైపోతుంది? సామెతల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను రెండిట్లో ఈ మాట ఉంది. ఒకని నడత వానికి ఎట్లా కనపడుతుందంట? సరి అయినదిగా కనపడుతుందంట. అయితే తుదకది ఎక్కడి నడిపిస్తుందంట? నాశనమునకు నడిపిస్తుంది. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, స్వేచ్ఛ మార్గములో నీవు ఉన్నావా లేదా? స్వేచ్ఛ మార్గం అంటే ఏంటి? విశాలమైన మార్గము కాదు. దేవుడు మనకు జీవించడానికి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకు సమస్తము చేయడానికి స్వేచ్ఛనిచ్చాడు. అయినప్పటికీ కూడా మన బలము, మన జ్ఞానము, మన డబ్బు, మన యొక్క ఆస్తిపాస్తులు, మన పిల్లలు, మనకున్న సమస్తము ఎవరికి చెందినవిగా మనము ప్రవర్తించాలంట? దేవునికి చెందినవిగా మనం ప్రవర్తించాలి. అదే స్వేచ్ఛ మార్గము. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా
నేను నడుచు మార్గం అంతట్లో నీవు నాకు తోడై ఉన్నావయ్యా. పాపము చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను రక్షించుకున్నావు. ఈ చేతులు నావి కాదు, ఈ దేహము నాది కాదు, ఈ తల నాది కాదు, ఈ దేహము నాది కానే కాదు, నీవు విలువ పెట్టి కొన్నావు. నీవు నాకు స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా నీ కొరకు జీవించే లాగా నీవు నన్ను సిద్ధపరిచావు కదా. అదేయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా అని ఏం చేయాలి? మనము ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటిది ద వే ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంట? మొట్టమొదటిగా స్వేచ్ఛా మార్గము. రండి ఇంకొక మాట మాత్రము ధ్యానించుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. సెకండ్ వన్, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4:16. ఎస్తేరు గ్రంథము 4:16. దయచేసి ఎవరైనా చదవండి. ఎస్తేరు గ్రంథము 4:16. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4:16. నీవు పోయి యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. చాలండి అమ్మా, చాలండి. ఆడ ఆ చివరిగా ఆమె అన్న మాట ఏంటంట? నేను నశించేదను. ఎవరు అనింది ఆ మాట? అమ్మాయి, నువ్వు అమ్మాయివా? ఏమో అంకుల్, పండుతో పాటు చెప్పిన వాక్యం కూడా పోయిందా అంకుల్? కదా, మమ్మీ చెప్తాడు అట్లా చెప్తావా? రేపు పరలోకం పోయేటప్పుడు కూడా మళ్ళీ చెప్పినట్టు ఏం లేదు మా అమ్మ పోతుంటే కాలు పట్టుకుంటాను అంకుల్ అంటావా? ఒకవేళ ప్రభువే వచ్చినాడు అనుకో, ప్రభు వచ్చినాడు అనుకో, తీసుకో నీకు ఒకవేళ ఈ రాత్రే మమ్మీ నేను వస్తా మమ్మీ అని కాలు పట్టుకుంటావా? దేవుడు ఒప్పుకుంటాడు? అట్లా ఒప్పుకోడు. కాబట్టి మనం చూస్తే రెండవదిగా ఎస్తేరు ఏర్పరచుకున్న మార్గం ఎట్లాంటిది అని అంటే ధైర్యముతో కూడిన మార్గం కదా. ఇట్స్ ఎ బోల్డ్నెస్ అండ్ కరేజియస్. కాబట్టి ధైర్యము కలిగిన ఈ మార్గములోనికి ఆమె వచ్చి ఆమె ఏం చేస్తా ఉందంట? ఆమె అనుకుంది, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవుని ప్రజలు మాత్రం ఏమవ్వకూడదు, చనిపోకూడదు. ఇది రెండవ తీర్మానం, రెండవ మాట. కాబట్టి మన జీవితంలో ఇట్లాంటిది ఉంటుందా? మన జీవితంలో ఏముంటది? ఈడు సచ్చినా పర్వాలే కదా, ఈడు సచ్చినా పర్వాలే దేవా, నేను మాత్రం బాగుండాలయ్యా కదా. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, నేను బాగుపడకపోయినా పర్వాలే కానీ వాడు మాత్రం బాగుపడకూడదు. దిస్ ఈజ్ వాట్ ద వే వీఆర్ థింకింగ్. బట్ గాడ్ డజంట్ లైక్ దట్. చాలా మంది ఎట్లాంటి మనస్సు కలిగి ఉంటారంటే దేవుని మందిరానికి వస్తూ ఉండి, నేను ఒక రహస్యం చెప్తానండి, మీరు నిజంగా ఆశీర్వదింపబడాలంటే మన నోటిలో ఏముండాలంటే ఎప్పుడు ఆశీర్వాదమే ఉండాలి. ఏముండాలంట? ఆశీర్వాదమే. అది ఎవడైనా సరే పొరపాటున ఎవడన్నా తిట్టినాడు అనుకో, దేవుడు నిన్ను దీవించును గాక అనాలి. పండి ఎవడన్నా అన్నాడు అనుకో వ్యతిరేకమైన మాట, దేవుడు నిన్ను దీవించును గాక అనాలి. ఎందుకు చెప్పమంటారా? మనము చేసే దీవెనలన్నీ ఫస్ట్ ఎవరి మీదకి వస్తాయంట? మన మీదకి వచ్చి తర్వాత పక్కనోడి మీదకి పోతాయి. ఉదాహరణ చెప్తా. యోబు జీవితంలో యోబు ఎవరి కోసం ప్రార్థన చేసినాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేసినాడు. యోబు చేసిన స్నేహితుల కొరకు చేసిన ఆ ప్రార్థన మొట్టమొదటిగా ఎవరి మీదకి వచ్చింది? యోబు మీదకి వచ్చి తర్వాత అందరి మీదకి పోయింది. అవునా కాదండి? కాబట్టి మనం ఎప్పుడు మన నోట నుండి ఎప్పుడు చెప్పించే మాటలు ఉన్నాయనుకో, ఫస్ట్ ఎవరి మీదకి వస్తాయి? మన మీదకే వస్తాయి అన్నమాట. కొంతమందికి లేచిన వచ్చి ఈడు జావా, వాడు జావా, వాడు జావా, పాపం వీళ్ళింటోనే చచ్చిండ్రు అందరూ ఫస్ట్ కదా. అవుతికో ఒక ఇంటిలో చూశాను నేను, దేవుని మందిరాన్ని చీల్చారు వాళ్ళు. ఆయన సంఘ పెద్దగా ఉండి దేవుని మందిరాన్ని చీల్చాడు. మన కడప జిల్లాలోనే, ఈ ప్రాంతం కాదులేండి. మందిరము చీల్చిన 1.5 నెలకి అబ్బాయికి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. బైక్ మీద వెళ్తా అట్లే చచ్చిండు. యాక్సిడెంట్ స్పాట్ అవుట్. సరే, బరియల్కు అంటే ఏమంటారు, బరియల్కి సిద్ధపరుస్తూ ఉన్నాము. అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ 1 వీక్లోనే వాళ్ళమ్మ చనిపోయింది. ఎవరైతే సంఘ పెద్ద మందిరాన్ని చీల్చాడో.
ఆ 2 మరణాల తర్వాత వెంటనే అంగ అక్కడ స్థానికంగా ఉన్న సేవకుని దగ్గరికి వచ్చి, "అన్న, నన్ను క్షమించండి. నేను స్వార్థం పూర్వకంగా ఈ పని చేశాను" అని ఒప్పుకుంటూ వచ్చాడు కదా. కాబట్టి రెండవదిగా చూస్తే దేవుని ప్రజల కొరకై నిలవబడటం. మనం నిలవబడతామా దేవుని ప్రజల కోసమై? వారికి కష్టం వచ్చిందనుకో నిలవబడతామా? వారికి ఇబ్బంది వచ్చిందనుకో నిలవబడతామా? వారికి శ్రమలు వచ్చినాయనుకో నిలవబడతామా? వారి ఇంట్లో మన్నం ఉందనుకో నిలవబడతామా? నిలవబడాలి. అది ప్రభు కోరుకునేది. ఆమె ఏమనింది? ఆమె ఎవరంట? ఒక రానైనా పర్వాలేదు, మంత్రి అయినా పర్వాలేదు, రాజు చెబితేనే రాజు యొక్క మందిరంలోనికి పోవాలా అప్పటి దినాల్లో. ఇప్పటిలాగా అంత ఫోన్ నుండి లేదంటే సమాచారం ఇచ్చి ఒకరిని పంపించడానికి లేదు. రాజు విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఎవరైనా ఒకడు పోయి రాజా అని గట్టిగా నాకు వాడు చచ్చే వాడి తలకాయ పక్కన ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల మధ్య ఎస్తేరు ఎటువంటి తీర్మానం చేసుకుందో కదా, నేను నశించేదను, కానీ దేవుని ప్రజలు మాత్రం నశించకూడదు. అదే ఆమె తీర్మానం కదా. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఎట్లాంటి ప్రార్థన ఉంటుందంటే, దేవా నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్నే ఆశీర్వదించు, ఇదే ప్రార్థన కదా. ఈ ప్రార్థన వదిలిపెట్టినప్పుడే మనం మన జీవితాలను బాగుపరుచుకుంటాం. చాలాసార్లు మా జీవితంలో మేము చెప్పగలము, మేము అందరి గురించి చేసిన తర్వాత కొన్నిసార్లు మా పేర్లు గుర్తుకు రావు, కొన్నిసార్లు మా పేర్లే మర్చిపోతాం మేము. కానీ ఎవరైతే ప్రార్థన అవసరత కొరకై మమ్మల్ని అడిగింటారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చివరిలో మమ్మల్ని మర్చిపోయి ఉంటాం అనిపిస్తుంది. అయినా కూడా ఏం పర్వాలేదు, ఇంతమంది కోసం ప్రార్థన చేశాం కదా, దేవుడు మమ్మల్ని మర్చిపోతాడా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. కాబట్టి 2 అద్భుతమైన విషయాలు, 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంట? ద వే ఆఫ్ ఫ్రీడమ్ విచ్ వి కాల్డ్ స్వేచ్ఛ మార్గము. రెండవది ఏంటంట? ద వే ఆఫ్ కరేజియస్ అండ్ బోల్డ్నెస్, దట్ ఈజ్ ధైర్యముతో కూడిన మార్గం. కాబట్టి అంతేనా? ఏం చెప్పాను? అది దేనికి సాదృశ్యం అమ్మాయి? బోడ్కాస్ట్ మళ్ళీ విను చివర్లా. రెండవ మార్గం ఏంటంట? దేవుని ప్రజల కోసం నిలవబడే మార్గం అని అన్నానా? ధైర్యము కలిగిన మార్గము. మొదటిది స్వేచ్ఛ మార్గము, రెండోది ఏం రావాలా? ఏదో ఒక మార్గం అయితే రావాలి కదా. మార్గం రావాలి కదా. ఫస్ట్ మనం మార్గాల గురించి ఈ దినం మనం నేర్చుకుంటాం. నీవు నడచు మార్గము, అదే కదా మన కాన్సెప్ట్. సో మొదటిగేమో స్వేచ్ఛ మార్గము, రెండోది ధైర్యముతో కూడిన మార్గము. ఎవరంట? ధైర్యము కలిగి నడిచిన మార్గం. ఎవరు నడిచారు ధైర్యం కలిగిన మార్గంలో? ఎస్తేరు కదా. ఎస్తేరు ఏం తీర్మానం చేసుకుంది? నేను నశించదను, కానీ దేవుని ప్రజలు, నా ప్రజలు కాదు, దేవుని ప్రజలు. మనం అక్కడ చూస్తే కనుక నేను నశించదను అని తీర్మానం చేసింది. అనగా యూదులు మాత్రం చనిపోకూడదు అనుకుంది. అయితే యూదులు ఎవరంట? వారు దేవుని ప్రజలు కదా. కాబట్టి రెండవదిగా ఈ మార్గం అనగా ధైర్య సహితమైన మార్గము, ధైర్యంతో కూడిన మార్గము, ఈ మార్గములో ఎస్తేరు నడిచింది. కాబట్టి 2 విషయాలు తలపోసుకుందాం. దేవా, మొదటిగా నీవు నాకు స్వేచ్ఛనిచ్చావు. ఏం స్వేచ్ఛ? అన్ని చేయడానికి వీలున్నాయి, కానీ పాపమును చేయకోకుండా ఎలా జీవించాలనో బయలుపరిచావు కదా. పాపము చేయకుండా నన్ను భద్రపరుస్తూ ఉన్నావు, ఇదే స్వేచ్ఛ మార్గం. రెండవది ఏంటంట? ధైర్యాన్ని ఇచ్చావు నాకు కదా. నీ కొరకై నేను ఏదైనా చేయగలను. ఈ భూమి మీద స్వాతంత్రం. ఎంత ధైర్యం అంటే, దేవా ఏదైనా కష్టం వస్తే నీ నామమును ఒప్పుకునే విషయంలో మొదటిగా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అంత ధైర్యమును నీవు నాలో నింపుతా వచ్చావయ్యా అని ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఇంకనూ ఈ మార్గంలో నీకు రాకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీవు యేసయ్యతో, దేవా ఆ స్వేచ్ఛ మార్గంలోనికి నన్ను నడిపించు, ధైర్యముతో నీ కొరకు జీవించడం నాకు నేర్పించని నీవు ప్రభుతో చెప్పగలిగితే ఆ ప్రభు నేను తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక.
పాట సంఖ్య 730. నా యేసు మార్గమందున వెళ్ళనయాతమా గోల్గోతకుండ బాధలో పాలు పొందేదావా గోల్గోతకుండ పాదలో పాలు పొందేదావా సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను బంధు మిత్రుల మాధ్యను సేవ సహింతువా మూర్ఖ కోపిష్ఠుల మధ్యం దీటము కానందువా మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీటము కానందువా సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను ఆతాలి బాధలో ధైర్యం కానిల్తువా అవమానము వచ్చిన సిల్వాను మోతువా అవమానము వచ్చిన సిల్వాను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 730. పాపాత్ములు గుణపడన్ దాతాము చేతువా బాయాస్తులు దయ్యాపడన్ యుద్ధము చేతువా బాయాస్తులు దయ్యాపడన్ యుద్ధము చేతువా సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను లోకులు నాశమైరిగా వీరులు చేతాయే విమోచకుడు సిల్వలు వేలాడి మృతి పొందెను విమోచకుడు సిల్వలు వేలాడి మృతి పొందెను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను జీవాంతరాము వారతో నిలిచి ఓరు సల్పే దైవా కృపా చేగెల్చెనే మోక్ష చేరుదు దైవా కృపా చేగెల్చెనే మోక్ష చేరుదు సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను Shall we turn as our usual part, book of Joshua, chapter 1, verse 9 for the table message. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము మనము వర్తమానము కొరకై ధ్యానించి మనము తర్వాత బలను సమీపించుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గమంతటిలో, ఈ మాట మాత్రమే చదువుకుందాం, చివరి మాట. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అయితే బైబిల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం.
అయితే వాటిలో కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి, అలాగే వాటిలో కొన్ని చెడు మార్గాలు కూడా ఉన్నాయి. ఎందుకన్నా మరి బైబిల్లో చెడు మార్గాలు ఉన్నాయి అంటే, చెడు మార్గం నడిచిన వారిని దేవుడు చూపించి, బిడ్డ నీవి మార్గంలో వెళ్ళకూడదు అని దేవుడు బయలుపరచడానికి అవి దృష్టాంతములుగా దేవుడు రాయించి ఉంచాడు కదా. చాలా మంది అనుకుంటారు, అయ్యో బైబిల్లో అన్ని మంచివే ఉండాలి కదా, హత్య చేయటము లేదంటే ఇంకోటి ఎందుకు దేవుడు వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడు అని భావిస్తారు. అయితే బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తి పాపము చేసిన తర్వాత దేవుని దృష్టికి అతను పాపము చేసినాడు అని అనిపించినప్పుడు, అతను ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ, అతను ఎంత గొప్ప దేవుని యొక్క దాసుడైనప్పటికీ, ఎంత గొప్ప దేవుని యొక్క రాజు అయినప్పటికీ, ఆ వ్యక్తికి దేవుడు శిక్షను తప్పకుండా ఇచ్చేవాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఒకవేళ దేవుడే అలాగూ చేయడం ప్రోత్సహించి ఉంటే దేవుడు ఎందుకు వారికి శిక్షణ ఇస్తాడు? దేవుడు వారికి శిక్షణ ఇచ్చేవాడు కాదు. కానీ దేవుడు వారికి శిక్షణ ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు పాపమును ప్రోత్సహించలేదు. ఏం చేయలేదంట? దేవుడు పాపమును ప్రోత్సహించలేదు కదా. రండి దాని కొరకై మొట్టమొదటి వ్యక్తి యాకోబు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? యాకోబు. కాబట్టి యాకోబు జీవితంలో మనము చూస్తే ఆదికాండం 27లో మనము చదవగలిగితే, ఆదికాండం ఈ యొక్క యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే, యాకోబు అంటే అర్థం ఏంటంట? మోసగాడు అని అర్థం. ఏంటంట? మోసగాడు అంటే ఏంటి అర్థము? మోసం చేయడమే అతని పని. కాబట్టి మోసం చేసేవాడు. మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, యాకోబు తన జీవితంలో మొట్టమొదటిగా తన అన్నని మోసము చేస్తా వచ్చాడు కదా. ఎవరిని మోసం చేశాడంట? తన అన్నని. ఎవరంట యాకోబు అన్న? ఏశావు కదా. మరి ఈ యాకోబు ఈ ఏశావులు ఎవరి కుమారులంట? ఇస్సాకు యొక్క కుమారులు. మరి ఇస్సాకు యొక్క తండ్రి పేరు ఏంటంట? అబ్రహాము. కాబట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన ఏశావు యాకోబులు. ఇది చరిత్ర. కాబట్టి మనము చూస్తే ఈ యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే, తన యొక్క అన్నను మోసగిస్తా ఉన్నాడు. ఎలా మోసగిస్తా ఉన్నాడు అనంటే, ఏశావు అప్పుడే ఆ యొక్క అరణ్యములో నుండి వచ్చినాడు. చాలా అలసటతో ఉన్నాడు అనమాట. చాలా అలసటతో ఉంటే ఈ సమయంలో యాకోబు ఏం చేస్తా ఉన్నాడంట, ఇంటి దగ్గర ఉండి చిక్కుడుగాయల వంటకం వండుతా ఉన్నాడు. ఏ వంటకం అంట? చిక్కుడుగాయల వంటకం వండుతా ఉంటే అప్పుడే ఏశావు వచ్చి, అబ్బా కూర చూసి ఆ వాసన అబ్బా ఆగ్రహించి అంటున్నాడు, అరే నా తమ్ముడైన యాకోబు, నాకు ఆ చిక్కుడుగాయల కూర కొంచెం పెట్టి నన్ను బ్రతికించు అని అన్నాడు. అయితే ఏశావు అన్నాడు, ఏమన్నాడండి? నేను నీకు చిక్కుడుగాయల కూర పెడతా గానీ నాకేమిస్తావు అని అన్నాడు కదా. నాకేమిస్తావు అని అన్నప్పుడు ఏశావు అన్నాడు, అరే నీకేం కావాలరా అంటే, నాకు జ్యేష్ఠత్వం కావాలి అన్నాడు. ఏంటంట? జ్యేష్ఠత్వం. అంటే జ్యేష్ఠత్వము సాధారణంగా ఎవరైతే ఇంటికి పెద్ద కుమారుడు ఉన్నాడో అతనికి వర్తిస్తుంది. అయితే యాకోబు దేన్ని కోరుకుంటూ వచ్చాడంటే, యాకోబు చిన్న కుమారుడు ఆ యొక్క ఇస్సాకుకి. అయినప్పటికీ యాకోబు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి అన్న ఎంతో ఆకాంక్ష కలిగి ఉన్నాడు. అయితే సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క ఏశావును యాకోబు మోసగించాడు. యాకోబును మోసగించి యాకోబు ఏశావును మోసగించి ఏం చేస్తా ఉన్నాడంట, జ్యేష్ఠత్వమును ఏశావునకు రాకుండా ఆ జ్యేష్ఠత్వము యాకోబు లాగేసుకుంటా వచ్చాడు. ఇది దేనికోసమంట? కేవలము చిక్కుడుగాయల వంట కోసమై కదా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ద వే విచ్ యు హ్యావ్ బీన్ చూజన్ maybe that belongs to the life of James. Is it the same pattern that you two were chosen? It is not approved and approval by God. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా ఇటువంటి మోసకరమైన మార్గమునే, యాకోబు మార్గమునే ఏర్పరచుకొని ఉన్నావేమో. ఈ యాకోబు మార్గమును దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించలేదు. యాకోబు మోసగించినంత కాలము దేవునికి దూరముగానే ఉన్నాడు. అది ఆలోచించాలా. మేబీ దట్ యు ఆర్ ఏ చిల్డ్రన్ అండ్ యు ఆర్ చీటింగ్ యువర్ పేరెంట్స్. మేబీ దట్ యు ఆర్ ఏ హస్బెండ్, యు ఆర్ చీటింగ్ యువర్ వైఫ్.
Maybe that you are a wife and you are cheating your husband. So whatever it may be, whatever the position that you are holding, still that you are in a position of cheating, that God may never approval the way you have been chosen. అయితే మనము చూస్తే నువ్వు తల్లిదండ్రులుగా ఉన్నావేమో, నీ పిల్లల్ని మోసగిస్తున్నావేమో, నీవు పిల్లలుగా ఉన్నావేమో, నీవు నీ తల్లిదండ్రుల్ని మోసగిస్తూ ఉన్నావేమో, నీవు భర్త స్థానాన్ని కలిగి ఉండి నీ భార్యని మోసం చేస్తున్నావేమో, లేదా నీవు భార్య స్థానంలో ఉండి నీ భర్తని మోసం చేస్తూ ఉన్నావేమో, లేదంటే నీకు అధికారం ఉండి నీవు మోసం చేస్తూ ఉన్నావేమో. ఈ మార్గము దేవుడు ఏర్పరచిన మార్గము కాదు. ఈ మార్గమును దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలా. మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడచ్చు, దేవుని మందిరంలో పని చేయవచ్చు, దేవుని మందిరంలో పరిచారకుడుగా ఉండవచ్చు. అయితే ఈ మార్గమును విడిచిపెట్టేదాకా నీవు నేను బలలో పాలు పొందటానికి మనకు అర్హత లేదు. మనం అనుకోవచ్చు, అన్న యాకోబు కూడా ఆ అబ్రహాము వంశావళిలోనే పుట్టాడు కదా, అన్న యాకోబు కూడా వాగ్దాన పుత్రుని యొక్క సంతానమునకు చెందిన వాడే కదా అంటే అవును. అయితే తన జీవితం మార్చబడనంత వరకు ఏం లేదంట, దేవుని యొక్క ఆమోద ముద్ర లేదు. మరి మన జీవితంలో మన సంగతి ఏంటి? అబ్రహాము వంటి వాగ్దానము చేసి పిలువబడిన ఆ కుటుంబంలో ఉన్న యాకోబు మోసగాడయుండి మోసము చేస్తూ ఉంటే, అటువంటి యాకోబునే దేవుడు అంగీకరించకుండా ఉంటే మరి నీ నా సంగతి ఏంటి? నిన్ను నన్ను అంగీకరిస్తాడా? అదే అటు అనుభవంలో ఉన్న నన్ను దేవుడు చేర్చుకుంటాడా? లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేదాకా ప్రభు మనల్ని ఏం చేయడు? చేర్చుకోడు. నీవు నేను చేసే మోసాలు ఎవరికి తెలియకపోవచ్చు, ప్రభుకు తెలుసు. యాకోబు మోసగాడు అన్నది ఎవరికి తెలుసంట? ప్రభుకు తెలుసు. అందుకే యాకోబును ఆ యొక్క 43వ యెషయా గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? ఓ యాకోబు అంటాడు కదా. పేరు మార్చబడింది, అయినా కూడా కొన్నిసార్లు ఏంటంట, బుద్ధి మార్చబడదు కదా. పేరు మార్చబడి ఉంటది కానీ ప్రవర్తన మార్చబడి ఉండదు. కాబట్టి మునుపటి ప్రవర్తనని ప్రేమించే వాడవుగా, ప్రేమించే దానవుగా నీవు నేనుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? పాత పేరుతోనే ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. కొత్త పేరు కాదు. కొత్త పేరుతో అందరు పిలవచ్చు. అయితే దేవుడు ఏ పేరుతో మనల్ని పిలుస్తున్నాడు? పాపి అని పిలుస్తున్నాడా, లేదంటే నా కుమారుడు అని పిలుస్తున్నాడా? పాపి అని పిలుస్తున్నాడా, లేదంటే నా కుమార్తె అని పిలుస్తున్నాడా? దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలుస్తా ఉన్నాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. ఈ లోకం మనకు ఎన్నో పేర్లు ఇవ్వచ్చు. అయా నువ్వు జ్ఞానవంతుడవు, అయా నువ్వు బలవంతుడవు, అయా నీకు అందం ఉన్నది, అయా నీకు శౌర్యం ఉన్నది, అయా నీకు అది ఉన్నదని నిన్ను ఎంతగానో గణపరచవచ్చు. అయితే దేవుడు నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడో అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దేవుడు మనల్ని మోసగాడంటే దెర్ ఈస్ నో యూజ్ అట్ ఆల్, ఈవెన్ తో దట్ వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిలీవింగ్ ద గాడ్. ప్రభునందు విశ్వాసం ఉంచి జీవిస్తా ఉన్న మనల్ని దేవుడు అరే మోసగాడా అని పేరు పెట్టి పిలిచాడంటే వ్యర్థులం. బ్రతుకు మార్చబడుకోకుండా ఉంటే వ్యర్థులం. యాకోబు తన జీవితంలో మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. ఎవరితో ఆరంభించబడిందంట? తన అన్నను మోసం చేయడంతో ఆరంభించబడి తన తండ్రిని కూడా మోసం చేసే స్థాయిలోనికి యాకోబు తన మోసగించే తనాన్ని పెంచుకుంటా వచ్చాడు. తండ్రి ఏం చేస్తా వచ్చా అంటే ఒకరోజు అన్నాడు ఏశావు, తరే నా కొరకు నువ్వేం చేయాలా? వేటాడిన మాంసం తీసుకొని వచ్చి నాకు భోజనం పెట్టు నాయనా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను ఆశీర్వదించి నేను చచ్చిపోతా అని అన్నాడు ఇస్సాకు. ఆ మాటలు విన్న ఆ యొక్క తల్లి ఏమందంట? తల్లి ఏమంది? రిబ్కా, అరే చిన్న కుమారుడా, నువ్వు ఆశీర్వదింపబడాలా, కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేయని. ఏ శావు వస్త్రాలు యాకోబు వేసుకొని, ఏ శావు లాగా ఒక మంచిగా వండిన ఆహారము తీసుకొని వెళ్ళి ఈ యాకోబు ఏ శావు వలె ఏం చేస్తా ఉన్నాడంట? తండ్రిని మోసగిస్తా ఉన్నాడు కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనము ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ఎవరిని మోసం చేయలేమంట? దేవుణ్ణి మోసం చేయలేం కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తితే అదే పంట వస్తుంది. మనం పాపం విత్తితే పాపమే వస్తుంది. మనం ఎవరికైనా మోసం చేస్తే మన మీదకి మోసమే వస్తుంది. మనం ఎవరి మీదకైనా అతిక్రమం చూపితే అతిక్రమమే వస్తుంది. మనం మన తల్లిదండ్రుల మీద దయ లేకుండా ఉంటే మనకు కూడా దయలేని పుత్రులే పుడతారు. మనము ఎలాగూ జీవిస్తూ ఉన్నామో అటువంటి వైఖరి కలిగిన వ్యక్తుల్ని దేవుడు మనకు పరిచయం చేస్తాడు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు బయట ఉన్నంత వరకు ఎలా జీవిస్తున్నావో అన్నది లోకం అడగదు. అయితే
నీవు దేవుని మందిరంలోనికి వస్తా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నన్ను ప్రశ్నిస్తాడు. నువ్వు మందిరానికి వచ్చేది దేనికోసమేనా? మోసం చేయడం నేర్చుకోవడానికి మందిరానికి వస్తున్నావా? అబద్ధం ఆడటం నేర్చుకోవడానికి మందిరానికి వస్తున్నావా? ఇతరులకు హాని చేయడం నేర్చుకోవడానికి నువ్వు మందిరానికి వస్తున్నావా? ఇతరులకు గాయం చేయడం నేర్చుకోవడానికి నువ్వు మందిరానికి వస్తున్నావా? ప్రార్థన చేయకుండా ఉండటానికి నువ్వు మందిరానికి వస్తున్నావా? ఆశీర్వాదాల కోసం నువ్వు మందిరానికి వస్తున్నావా? ఇట్లాంటివన్నీ ప్రభు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్తాం? మన జీవితంలో సరైన నడత లేకపోయా, మన జీవితంలో సరైన ప్రభుతో నడిచే అనుభవం లేకపోయా, ఇందును బట్టి మనము ప్రభు చేత ఎప్పుడు కూడా అంగీకరింపబడం అంతే కదా. యాకోబు ఒక మోసగించే మార్గమును ఈ యాకోబు ఏర్పరచుకుంటా వచ్చాడు. అయితే చివరికి దేవుడు పట్టుకుంటా వచ్చాడు. నువ్వు మోసం చేస్తూ ఉన్నావు, నీ అన్నను మోసగించావు, నీ తండ్రిని మోసగించావు, నీ మామను మోసగించావు, ఇది కదరా నీ బ్రతుకని దేవుడు పట్టుకున్నప్పుడు ఏం చేస్తా వచ్చాడంట? దేవా నన్ను క్షమించు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయను, నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఉందా? దేవుడు ప్రతిసారి దేవుని యొక్క వాక్యం ఎందుకు మనం చదువుకుంటాం, ఎందుకు ధ్యానిస్తామంటే మన బ్రతుకులు అట్లాంటి పాడైపోయిన బ్రతుకుల వల్లే ఉండకూడదని దేవుని కోరిక. మందిరానికి వస్తే పాడైపోయిన బ్రతికే ఉండి, మందిరానికి వస్తే దేవుని యందు ఏమే గాని మనం గుర్తు తెలియని వ్యక్తులముగా ఉంటే, దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో బాలికలుగా ఉంటే ప్రభు ఎట్లా సంతోషిస్తాడు? నేర్చుకోవాలి. అందుకే ప్రతి సందర్భంలో వక్సింగ్ అంకుల్ ఏం చేస్తా వచ్చాడంటే, హీ ఇంట్రడ్యూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి, ఈవెన్ తో ఇట్స్ ఎ బరియల్, ఈవెన్ తో ఇట్స్ ఎ మ్యారేజ్, ఈవెన్ తో ఇట్స్ ఎ రిసెప్షన్, ఈవెన్ తో వాట్ ఎవర్ ద టైమ్ మే బి అండ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి. కాబట్టి వక్సింగ్ అంకుల్ ఏం చేస్తా వచ్చా అంటే, ఒక వ్యక్తి చనిపోయినా ఏంటంట వాక్యమే, ఒక వ్యక్తి జన్మించిన వాక్యమే, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న వాక్యమే. కాబట్టి ఏదైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వాక్యం మనకు ప్రాధాన్యం ఇస్తా వచ్చాడు. ఈ వాక్యం మాత్రమే ఏం చేస్తుందంట? నీ నా బ్రతుకులను కట్టేది. ఈ వాక్యం మాత్రమే నాలో ఉన్న పాపమును తొలగించేది. ఈ వాక్యం మాత్రమే నన్ను ఆత్మ సంబంధులుగా, పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా తయారు చేయడం కోసమై ఈ వాక్యం మాత్రమే మనకు సహాయం చేస్తుంది. ఏ మనుషుడు మనకు సహాయం చేయడు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటామో, దేవుని వాక్యం వింటూ ఉంటామో, దేవుని వాక్యము చొప్పున నడవటానికి ఇష్టపడతామో, అప్పుడు ఏమవుతుందంట? మనకు తెలియకుండానే మనం పాపమును అసహించుకుంటాం. కాబట్టి యాకోబు తన జీవితంలో ఏం చేస్తా ఉన్నాడంట? మోసం చేస్తా ఉన్నాడు. అయితే అట్లాంటి యాకోబును దేవుడు పట్టుకొని మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బల్లను సమీపించడానికి వచ్చినాం, మరి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? యాకోబు వంటి బ్రతికే ఉందా? యాకోబులాగా మోసగిస్తా ఉన్నామా? యాకోబు వంటి ఆ జీవన వైఖరినే మనం కొనసాగిస్తూ ఉంటే బలను సమీపించడానికి అర్హత లేదు మనకి. ఎవరిని మోసం చేసినా సరే అర్హత లేదు, మనం అయోగ్యులము. బైబిల్లో రాయించబడింది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఏమన్నది? అయితే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. అంటే పరీక్ష ఎందుకు చేసుకోవాలా? పరీక్ష చేసుకున్నప్పుడు మనలో కానివి ఏమున్నాయో, మనలో దేవుడు చెప్పిన క్వాలిటీస్ లేనివి ఏమున్నాయో అనేది అర్థమవుతుంది. పరీక్షించుకోకుండా ఉంటే మనకు తెలియదు ఏవి ఉండాల్సింటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ స్థాయిలో ఉన్నాయా, లేనివి ఎక్కువ స్థాయిలో ఉన్నాయా, తక్కువ స్థాయిలో ఉన్నాయా అనేది తెలియదు. అందుకే పరీక్షించుకోవాలి. కాబట్టి యాకోబు మార్గము మొట్టమొదటి మార్గము, మోసగించే మార్గము. రండి, రెండవ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. రెండవ వ్యక్తి ఎవరంటే దెలీలా. రెండవ వ్యక్తి ఎవరంట? దెలీలా. ఈమె ఒక స్త్రీ. ఎక్కడ కనపడుతుంది మనకు? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ దెలీలా ఏం చేస్తా ఉందంట? చెడిపోయిన హృదయం కలిగిన స్త్రీ. ఎవరంటే ఈమె మార్గం ఏంది? చెడిపోయిన మార్గము, సన్మార్గం కాదు, చెడ్డ మార్గం. అంటే ఏంటంట? ఎవరిని చెరపాలా, ఎవరు నా దగ్గరికి వస్తే వారికి ఏం చేయాలా? పాపమును అంటించాలా. ఎవరు ఈ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా ఆ వ్యక్తితో ఏం చేయాలి? పాపము చేయాలి అన్న చెడిపోయిన హృదయం కలిగిన స్త్రీ కదా. మనలో కూడా చాలా సార్లు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అయ్యో, ఇక్కడ ఎందుకు మేము ఉండడము, ఎందుకు నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎందుకు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నేను కొంచెం ఆలోచన చేసింటే ఈమె కంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో, లేదంటే ఇంకా మంచి వాళ్ళు నాకు వచ్చేవాళ్ళేమో అన్న ఆలోచన వస్తుంది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు మనల్ని జతపరచినది అది ఎవరినైనా సరే అది దేవుని చిత్తము మాత్రమే. దేవుని చిత్తములో ఉన్న వివాహాలు ఎప్పుడు మనుషులు ఎంత ప్రయత్నం చేసినా కూడా విడిపోవు.
దేవుని చిత్తములో లేని వివాహాలు ఎవ్వరు పని చేయకపోయినా వాళ్ళే విడిపోతారు. అర్థమైందండి? దేవుని చిత్తం ఉందనుకో, ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కొట్లాటలు వచ్చినా విడిపోరు వారు కదా. నిజంగా నీవు నీ భర్తను విడిచిపెట్టలేకపోతున్నావు అంటే, నిజముగా నీవు నీ భార్యను విడిచిపెట్టలేకపోతా ఉన్నావు అంటే, థ్యాంక్స్ టు గాడ్ దట్ we are chosen by God and the marriage concept has fulfilled through Christ. మన జీవితంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాల. కారణం ఏంటంటే మన కుటుంబం కట్టబడతా వచ్చింది. ఆ కుటుంబ వ్యవస్థని పరిచయం చేసింది మన దేవుడే. మన దేవుని ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఆయనే బహుశా నీ వివాహాన్ని సిద్ధపరిచాడు, పలానా అమ్మాయితో జరగాలి, పలానా అబ్బాయితో జరగాలని. అందుకే కుటుంబం ఏమవుతుందంట, ఇంకా కూడా కలిసి ఉన్నాం కదా. ఈ దినాల్లో చూస్తే హైదరాబాద్ లాంటి పట్టణాల్లోకి వెళ్తే కేవలం 6 నెలలకు, 3 నెలలకు, 1 నెలకు, సంవత్సరం లోపే చాలా వివాహాలు ఏమైపోతున్నాయంట, డివోర్స్ కేసెస్ గా అయిపోతా వచ్చాయి. మీరు నమ్ముతారో నమ్మరో, లాయర్స్ ఎక్కువగా అడ్వకేట్స్ ఎక్కువగా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారంటే, డబ్బులు త్వరగా రావాలంటే రెండు. ఒకటి క్రిమినల్స్ అనగా క్రైమ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఎక్కువ డీల్ చేస్తారు. నెంబర్ 2 డివోర్స్ అంటే హిందూ యాక్ట్ ఉంటుంది, దాంట్లో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, ఇస్లామిక్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. ఈ 3 యాక్ట్స్ చదివినా అనుకోండి చాలు వాళ్ళకి కదా. అమ్మాయి నుంచి ఎట్లా విడుదల కావాలా, అబ్బాయి నుంచి ఎట్లా విడుదల కావాలా అన్నది దే విల్ నో. కాబట్టి మనం చూస్తే ఈ దెలీలా ఏం చేస్తా ఉందంట, అనేక కుటుంబాలను ఆమె చెరిపివేస్తా వచ్చింది కదా. కారణం ఆమె వేశ్య జీవితమును బట్టి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఇక్కడ వేశ్య అంటే కేవలము బయటికి వెళ్ళి చేసే పాపం కాదు కదా. వేశ్య అంటే ఏంటంట, మనము చాలా సార్లు మన జీవితాల్లో వివిధ రకాలైన తలంపులు, చెడ్డ తలంపులు వస్తాయి కదా. ఆ తలంపులే ఈ వేశ్యతో సమానం. మనకు చాలా సార్లు అనిపిస్తుంది, ఏముంది బాయప భలే ఉండాడే, ఆ హీరో భలే ఉండాడు, ఆ హీరోయిన్ భలే ఉండాడే, అదే పాపము. ఒక క్రైస్తవురాలుగా మనము ఇతరులను వేరే దృష్టితో చూసినామంటే మనం పాపం చేసినాం అంతే కదా. మనకు అటువంటి ఆలోచన రాకూడదు, వాటిని జయించగలిగే మనసు కావాలి. అందుకే దెలీలా తన జీవితంలో మొదటిగా చూస్తే మోసకారి అయిన యాకోబైన రక్షింపబడ్డాడు, కానీ ఈ దెలీలా తన జీవితంలో రక్షింపబడినట్లు మనం బైబిల్లో చూడం. ఇంకొక మాట చెప్పాలంటే, గాజా అన్న స్థలము శపించబడినదిగా. ఎందుకంటే మనము చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయములో సంసోను జీవిత పతనానికి ఆరంభం ఎవరయ్యా అంటే దెలీలా. రెండవ వ్యక్తి, ఒక మంత్రి ఆ గాజా మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటే వెంటనే దేవుడు ఫిలిప్ను పంపించాడు అతని బ్రతుకు మార్చడానికి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనము కొన్నిసార్లు వెళ్తా ఉన్న మార్గము మనల్ని చెరిపేదై ఉంటది, అది దేవుని చిత్తము లేనిదై ఉంటది. నేను దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో అడగకుండా, ఆలోచించుకోకుండా మనం వెళ్ళినామనుకో ఎక్కడికి వెళ్తామంట, నాశనకరమైన స్థలంలోనికి వెళ్తాం. మన జీవితాలు నాశనం అవుతాయి, మన కుటుంబం ఏమవుతుంది, అందరి ఎదుట అవమానపరచబడుతుంది. కారణం నీవే, కారణం నేనే. కాబట్టి నీ జీవితం, మన జీవితాలు, మన కుటుంబ వ్యవస్థ, దేవుడు మనకిచ్చిన భార్య పిల్లల్ని మనం అవమానపరచబడకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంట, దెలీలా వంటి చెరిపే ఆలోచనలకు దూరంగా ఉండాలి కదా. ఈ దినాల్లో మనం అంత్య దినాల్లో ఉన్నాం కదా, ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు. ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే, అయ్యా ఎవరినైనా సరే నమ్మి మేము విడిచిపెట్టలేము, మా కుమార్తెను కానివ్వండి, మా సహోదరుని కానివ్వండి అన్న దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో మనము రక్షించుకోగలిగితేనే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాం. లేదనుకోండి ఆలోచనలు చెరిపివేయబడతాయి కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, రెండవదిగా చెరిపే ఆలోచనలు. ఫస్ట్ ఒక వ్యక్తి పాపము చేయడానికి ఆలోచన వస్తుందండి. కావాలంటే చూద్దాం రండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఫస్ట్ ఏం చేసిందంట, ఆమె ఆ పండును చూసిందంట. రెండోది ఏంటంట, తినాలన్న కోరిక కలిగిందంట. ఆమె చూడకుండా ఉంటే కనుక ఆ కోరిక కలిగేదా? కోరిక కలిగేది కాదు కదా. కొన్నిసార్లు అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది, అయ్యా విశ్వాసం అన్నది ఎలా కలుగుతుందంటే వినుట వలన. మనం ఏం వింటున్నాం, లేచిన వెంటనే సినిమాలు విన్నామనుకో, లేచిన వెంటనే అబద్ధాలు విన్నామనుకో, లేచిన వెంటనే ఇహలోక సంబంధమైన విషయాలు విన్నామనుకో, ద డే విల్ బికమ్ ఇట్స్ ఏ వై దిస్ డే హాజ్ హ్యాపెండ్.
ఆల్ ద థింగ్స్ వర్ హ్యాపెండ్ అగైన్స్ట్ మీ. దట్స్ వాట్ వీఆర్ థింకింగ్ కదా. మనం మన జీవితంలో ఇహలోక సంబంధమైన విషయాలు విన్నప్పుడు ఏమనిపిస్తా అంటే, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఏందో పద్దన్నే వాని మొక్కని చూసినా, పద్దన్నే అది విన్నా, ఆ టీవీలో అవి చూసినా, అబ్బా ఏందో రోజు అంతా బాగలేదంటాం కదా. అయితే దేవుని గురించి విను, ఎంత ఉత్సాహం ఉంటుందో. దేవుడు మనతో ఉన్నట్లుగా ఉంటుంది. దేవుని పాటలు విను, దేవుని పాటలు పాడు, ఎంత ఉత్సాహం ఉంటుందో. కాబట్టి మనం మన జీవితంలో ద వే that which we have chosen, is it the correct way, is it approved by God or not? That's what we have to test. మనము ఏర్పరచుకున్న మార్గము, మనం వెళ్తూ ఉన్న మార్గము దేవుడు అంగీకరించే మార్గమా కాదా అన్నది మనల్ని మనమే పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ముందుకెళ్ళాల. కాబట్టి చెరిపే మార్గము ఎవరంట? రెండవదిగా స్త్రీ అయిన దెలీలా. మూడవది చివరిది. ఈ మాట మాత్రం చూసుకొని మనం ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాం. మూడవది అపోస్తల కార్యం 5వ అధ్యాయము, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 5. అపోస్తల కార్యము 5వ అధ్యాయము. అక్కడ ఒక కుటుంబం కనపడతా ఉంది మనకి. ఎవరంట వాళ్ళు? అననీయ సప్పీరా, నాట్ సిప్పోరా, అననీయ సప్పీరా. కాబట్టి అననీయ సప్పీరాలు ఏం చేస్తా ఉన్నారంటే, చాలా మంది దేవుని మందిరములోనికి ఏం చేస్తా ఉన్నారంటే, వారికి ఉన్నదంతా కూడా అమ్మి అందరూ సమానము మనము అని చెప్పడం కోసమై ప్రతి ఒక్కరు కూడా వారి ఆస్తి అమ్మి ఏం చేస్తా ఉన్నారంట, ఆ యొక్క అపోస్తల పాదముల యొద్ద పెడతా ఉన్నారు. అయితే ఆ మాటలు విన్న ఒక భార్య భర్తలు కూడా అరే మనం కూడా ఇలాగ చేద్దామని అనుకున్నారు. అయితే అనుకున్న తర్వాత వారికి ఏం ఆలోచన వచ్చిందంటే, సరే మంచిదే, మనకున్నదంతా అమ్మి మనము అపోస్తల పాదముల దగ్గర పెడితేమి, ఒకవేళ మనకు కరువు వస్తే, మన ప్రాంతంలో కరువు వస్తే మన సంగతి ఏంటి, ఒకవేళ మనకు అనారోగ్యం వస్తే మన సంగతి ఏంటి, ఒకవేళ మన పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలు వచ్చి వారు ఏం చేశారంటే, కొంత తెచ్చినారు, కొంత ఇంట్లో పెట్టుకున్నారు. చూడండి ఎట్లుందో. కొంత దేవుని మందిరంలోనికి తెచ్చారు, అపోస్తల పాదముల వద్ద పెట్టారు, కొంత మాత్రం ఇంట్లో పెట్టారు. అయితే అపోస్తలు అడిగారు, ఏమన్నారు? ఏమమ్మా మీరు, ఏమయ్యా నువ్వు ఇంతకే అమ్మినావా అని అన్నాడు. అవును సార్, అవును ఏమంటారు పేతురు గారు ఇంతకే అమ్మినా అన్నాడు. మళ్ళీ అడిగాడు, ఏమయ్యా ఇంతకేనా, నిజం చెప్పు అంటే, ఇంతకే అమ్మిందంటే దేవునితోనే అబద్ధం అన్నావు, నువ్వు బ్రతుకుతావా అని అన్నాడు. అంతే, దెబ్బకు చచ్చాడు కదా. రెండోది ఎవరంట? ఈ సంగతి ఏం తెలియలే, పాపం అననీయ చచ్చిపోయిన సంగతి తెలీదు. ఇప్పుడు ఆయన వచ్చింది, ఎవరు? సప్పీరా వచ్చి, అయ్యా మా ఆయన మందిరంలో ఉన్నాడు, అపోస్తుల దగ్గరికి డబ్బీనికి వచ్చినాడా అంటే, సరే అమ్మా ఇది తెచ్చిన లెక్క బాగుంది, కానీ మీరు ఆ పొలం అమ్మి ఇంతకే అమ్మినారా, తెచ్చిన లెక్కకే అమ్మినారా అంటే, అంతేయా అంతకే అమ్మినాము అని అనింది. ఇప్పుడే నీ భర్తను కొంతమంది మోసుకొని పోయినారు చచ్చిపోయింటే, వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలా, అదే స్థానంలో నువ్వు కూడా ఉంటావు అన్నాడు చచ్చిపోయినా. ఆ పరిస్థితి ఎంత భయానకమైన పరిస్థితితో చూడండి. దేవుణ్ణి మోసం చేసే వాళ్ళు మూడో గుంపు అదే, మూడో మార్గం అదే కదా. వీఆర్ ద పీపుల్ దట్ వీ విల్ చీట్ గాడ్ ఆల్సో. మనము ఒకవేళ దేవుడు మౌనముగా ఉన్నాడు అనుకో, పరలోక రాజ్యం లేకపోయినాకైనా, అమ్మా నువ్వు ఈ పాపం చేసినావని చెప్పి దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకో, సరి చేసుకునే టైం ఇచ్చి మనం దేవుణ్ణి కూడా మ్యానిపులేట్ చేసే వాళ్ళం మనం. అర్థమైందండి? లేదు ప్రభా ఏందనుకున్నా, అసలు నేను ఎంత పరిశుద్ధని అనుకున్నావు, లేచనే బైబిల్ చదువుతా, నేను ఎంత పవిత్రాలను అనుకున్నావు, అసలు నేను పక్కనలతో కొట్లాను, నేను పక్కనలతో ఏం పంచాయతీలు పెట్టుకోను, నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తానంటే, లేచిన వెంటనే ప్రార్థన, లేచిన వెంటనే బైబిల్, లేచిన వెంటనే నీ వాక్యము వినడము, నీ వాక్యం చదవడము, నీ పాటలు పాడే అద్భుతమైన కుమార్తెను నేనయ్యా అంటాం కదా. దేవుణ్ణి సైతం మోసపరిచేవారం మనం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాపము చేయొద్దు అని మనకు తెలుసు, నేను వాక్యం చెప్పాను, అయినా కూడా పాపము చేస్తూ బలలో పాలు పొందినావు. ఈ రోజు దేవుడు రికార్డు చేసినాడు అనమాట. ఫలానా రోజు నేను దేవుని సేవకుడు నతానీయులు వాక్యం చెప్తా ఉంటే, ఈమె పాపం చేస్తూ ఉండి కూడా, లేదా ఈయన పాపం చేస్తూ ఉండి కూడా బలలో పాలు పొందాడని దేవుడు ఒక పేపర్లో రాశాడు అనమాట. రాసినప్పుడు పరలోకం పోయినాక దేవుడు ఇదే ప్రశ్న వేసినాడు, అమ్మా అయ్యా నువ్వు పలానా రోజు ఈ వాక్యం విన్నావు కదా, నీవు పాపం చేస్తా ఉన్న బలలో ఎటు పాలు పొందినావు అంటే, దేవుడా మా పాస్టర్ ఆ వాక్యమే చెప్పలే ఆ రోజు అని మనం అంటాం. అప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి, ఈ చుట్టూ ఉన్న గోడలు మాట్లాడతాయంట, ఏమ్రా మేము వినలేదా, ఆ వాక్యం చెప్తా ఉంటే నిన్ను నీవు కంట్రోల్ చేసుకున్నావు కదరా అని ఏం చేస్తాయంట, రాళ్ళు మాట్లాడతాయి. దేవుడు ఎట్లాంటి అధికారం ఇచ్చాడో చూడండి. అంతేకాదు, ఒకవేళ మనము
బహిరంగంగా పాపము చేస్తే దేవుడు ఒక పెద్ద సీసీ కెమెరా ఇచ్చాడు. ఏంటంటే అదే ఆకాశం. మనం చేస్తూ ఉన్న పాపము ఎక్కడ రికార్డ్ చేస్తాడంటే దేవుడు సీసీ కెమెరా, అదే పైన ఆకాశము. దానిలో దేవుడు చిత్రీకరిస్తాడు. ఒకరోజు అది అందరి ముందర ప్లే చేసినాడు అనుకో, మనం చేస్తూ ఉన్న పాపము ఏమైపోతుంది. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇట్స్ ఎ టైమ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్, టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్ఫుల్ థాట్స్, అవుట్ ఆఫ్ ద సిన్ఫుల్ వేస్. కాబట్టి దేవుడు మనకెందుకు ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడంటే మనల్ని దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. అందుకే ఏంటంట, ఈ పాపపు ఆలోచనలు, పాపపు మార్గముల నుంచి నీవు నేను బయటికి రావాలని దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే మా జ్ఞానము గల వారమైతాం. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే మా జ్ఞానహీనులము, బుద్ధిహీనులముగా చేయబడతాం. కాబట్టి 3 మార్గాలు. మొదటి మార్గం ఏంటంట, మోసకరమైన మార్గము. ఎవరు ప్రయాణించారు దాంట్లో? యాకోబు ప్రయాణం చేశాడు. రెండవది ఏంటంట, ఇతరులను చెరిపే మార్గము. ఎవరు ప్రయాణం చేసింది? దెలీలా ప్రయాణం చేసింది. మూడవ మార్గం, చివరి మార్గం. ఏ మార్గం అంట? దేవుణ్ణి మోసం చేసే మార్గము. దాంట్లో ఎవరు ప్రయాణం చేశారంట? అననీయ, సప్పీరా. ఈ 3 మార్గాల్లో మన మార్గం ఏముంది? యాకోబు మార్గమా, లేదంటే దెలీలా మార్గంలో ఉన్నామా, లేదంటే అననీయ సప్పీరా మార్గంలో ఉన్నామా? ఈ 3 మార్గాల్లో లేమన్నా మేము అంటే మనం ఎవరమంట? అర్హులము బలను సమీపించడానికి. ఈ 3 మార్గాల్లో ఏ మార్గంలో మనమున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. మోకరించండి. దేవుడి మాటలు దీవించును కాక. ఒక నిమిషం మౌనం ఉందాం, పరీక్షించుకుందాం. ఈ 3 మార్గాలు ఎక్కడైనా మనలో దేవునికి నచ్చని మార్గం ఉందా అని పరీక్షించుకుందాం. పరీక్షించుకున్న తర్వాత మనము బలను సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి యొక్క పర్యాయము స్తోత్రమయ్యా. దేవా, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును మేము సమీపించడానికి వచ్చాము. అయితే దేవా, నీ వాక్యపు వెలుగులో తండ్రి, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడనే యెహోవా నేను కాపాడనని మీరు సెలవిస్తూ వచ్చారు. అయితే మా తండ్రి, మేము ఎటువంటి మార్గములలో నడుస్తున్నామన్నది చాలా ప్రధానమైనదని మీరు బయలుపరిచారు. దేవా, మోసం చేసే ఆ మార్గంలోనేమో యాకోబు ప్రయాణిస్తే, దేవా ఇతరులను చెరిపే మార్గంలో దెలీలా ప్రయాణిస్తూ వచ్చింది. దేవా, నిన్ను మోసం చేసే మార్గములు అననీయ, సప్పిరాలు ప్రయాణిస్తూ వచ్చారు. మరి దేవా, ఈ 3 మార్గాల్లో ఒకటో మార్గంలో కానీ, రెండో మార్గంలో కానీ, మూడో మార్గంలో కానీ నేను కానీ మేము కానీ ఉన్నామా లేదా అన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో కనబడినప్పుడు మాత్రమే బలం చేరుట కృపనిమ్మని వందనాలు చెల్లిస్తే మమ్మన స్తుతించి ప్రార్థించాడు, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రీతిని మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీరు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయంతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. ఎవరు ఐక్యంగా మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టె, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసంలో ఐక్యంగా పాలు పొందారో మీరే క్షమించండి. మరి ఒక తరుణాన్ని మీరు వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా మా తండ్రి మీరే కరుణించి బలపరిచి అనేకులను దేవ రక్షణార్థమైన మారు మనసు అనుభవం గుండా దేవ బేతేలినందు సమకూర్చండి. అమనావును కరుణించము, దేవతను మామను బలపరచము, బేతేల్ సరిహద్దులను విశాలపరచము, సినన కుటుంబాన్ని కరుణించండి, రాజన్న కుటుంబాన్ని సమకూర్చండి. దేవా కుమారుడు లేని లోటును మీరే దూరపరచండి, కుటుంబాన్ని ఆదరించండి. కులాయమ్మక కుటుంబాన్ని స్థిరపరచము, దేవ మంచి ఆరోగ్యం దయచేయము, బలపరచము, మీ దాసరాలను కరుణించము. దేవ నూతనమైన బహుమానం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచారని నమ్ముచుండగా దేవ మీరు ఇచ్చిన వాగ్దానములు, దేవ మా విశ్వాసమును మీరు గణపరచి తండ్రి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు మీరు సహాయము చేయండి. మా తండ్రి అటు ప్రత్యేకించే దేవ ఎగ్జామ్స్ విషయంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మంచి మార్కులతో పాస్ అవుటకు మీరే సహాయం దయచేస్తారండి. అట్లు దేవ ఆ ప్రాంతాల్లో పరిచయం చేసిన ప్రతి దాసుని మీరు కరుణించండి. మా తండ్రి ప్రత్యేకించి ఇన్వర్టర్ విషయంలో సహాయం చేయండి. దేవా ఇన్వర్టర్ త్వరగా తండ్రి మరి రిపేర్ అవ్వగలుగుటకు మీరు కృపను అనుగ్రహిస్తున్న ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మిగిలిన సమయం దేవునికరంగా ఉంచమని యేసయ్య నామమున అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మాట్లాడుము జీవము గల దేవ ఆ పాట పాడుకొని ఒక చరణం మాత్రం ఆ సమయంలో మనం మన ఈవులు ప్రభుకు సమర్పించుదాం. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, హించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ వెళ్ళని స్వరము వినిపించుమా, నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞ నిమ్ము ప్రియ యేసు ప్రభువా, నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞ నిమ్ము ప్రియ యేసు ప్రభువా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా,
నీ మెల్లని స్వరము వినిపించు మా దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా నీ మెల్లని స్వరము వినిపించుమా నీ కాయాసకరమైన వినారుడిలో ఉన్నచో నీ వాక్యపు వెలుగునా సరిచేయుమా నీ కాయాసకరమైన వినారుడిలో ఉన్నచో నీ వాక్యపు వెలుగునా పరీక్షింపుమా దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా నీ మెల్లని స్వరము వినిపించుమా దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా నీ మెల్లని స్వరము వినిపించుమా మాట్లాడుము జీవము దేవా జీవనదిని ప్రవహింపజేయుమా మాట్లాడుము జీవము గల దేవా జీవనదిని ప్రవహింపజేయుమా దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా నీ మెల్లని స్వరము వినిపించుమా దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా నీ మెల్లని స్వరము వినిపించుమా. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యాయం స్తోత్రమయ్యా. ఇంతవరకు చెప్పబడిన మాటలు మీరే నీరు కట్టి ఫలింప చేయండి దేవా. ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వచ్చారో వారందరిని ఉద్దేశించి నీ వాక్యపు వెలుగులో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం దేవా. మీ స్వరం విన్న నేను మేము దేవా ఆదరింపబడిన వారమై మీ స్వరం విన్న నేను మేము దేవ మాకున్న కష్టం నుంచి ఎలాగో తొలగించబడాలను, మా ఆత్మ సంబంధమైన దేవ జీవితం ఎలా కట్టుకోవాలను అన్నది నీ వాక్యపు వెలుగులో ధ్యానించుకున్న నీ మాటలను బట్టి దేవా నన్ను నేను మమ్మల్ని మేము దేవా జాగ్రత్తగా ఈ హలోకములో మా ఘట్టములను కాపాడుకునే గుంపులోనికి మీరు నడిపించమని వందనములు చెల్లిస్తూ నేను మేము దేవ మా గృహములకు వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగుంచండి దేవా. ఇహలోకంలోకి వెళ్తున్నాం దేవా, శత్రు మమ్మల్ని జయించకుండా మీ యొక్క జ్ఞానముతో నన్ను మమ్మల్ని నింపుతూ రమ్మని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటాం. మిక్కిలి వినయముతో యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.